అందరికి నమస్కారం. ఈ రోజు మా చిన్నోడు వచ్చాడు. మా చిన్నోడు వచ్చితే మాకు పండగ కదా, మరి మాకు పండగ అనమాట మా చిన్నోడు వచ్చితే. కాబట్టి ఈరోజు మా స్పెషల్ ఏం చేస్తున్నానంటే, నేను సోఫాలో కూర్చోబెట్టిన వాళ్ళని. ఓకే, అబ్బో సూపర్ కలర్, సూపర్ కలర్. ఆ మంచం నిలబెట్టేసేనా, నిలబెట్టేసి కొంచెం ఇటు జరుపు. నేను కూడా అక్కడ కూర్చుంటే వంట చేసేది ఎవరు? నువ్వు చేస్తావా? నువ్వు చేస్తావా? ఓకే, నువ్వు ఆడాక దిగియా ఆయన పక్కన. అయితే ఈరోజు నేను మటన్ బిర్యానీ చేయబోతున్నాను. ఎలా అంటే ఇది ఒక టైప్ అనమాట, చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. 2 మీడియం సైజు టమాటాలు ఇదిగో మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకున్నాను అనమాట. ఎర్రగడ్డలు మీడియం సైజు ఒక 5 ఎర్రగడ్డలు బాగా ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ బాగుంటుంది అనమాట. అల్లం తెల్లగడ్డ కూడా కొంచెం ఎక్కువ మోతాదుగా తీసుకున్నా. అదేవిధంగా కొత్తిమీర అనమాట. ఓకే, ఇవి తీసుకున్నా. ఇప్పుడు ఇందులో చూడండి మటను. ఈ మటన్లో ఏమేమి వేసానంటే, మటన్ కడుక్కొని ఇందులో ధనియాల పొడి కొంచెం, అదేవిధంగా మనం బిర్యానీకి వేసుకుంటాం కదా అవన్నీ వేసాను అనమాట. షాజీరా, చెక్క, లవంగాలు ఇవన్నీ వేసాను. కొద్దిగా పసుపు వేసాను, ఉప్పు వేసాను. ఇదిగో ఇలా పెద్ద పెద్ద ముక్కలు తీసుకున్నాను అనమాట బిర్యానీ. ఓకే, అదేవిధంగా ఎర్రగడ్డలు 2 మీడియం సైజు కట్ చేసి ముక్కలు ఇలాగే వేసేసుకున్నాను. ఇదిగో ఇలా. ఓకే, ఇప్పుడు నీళ్లు పోసేసి పెట్టేద్దాం, ఎందుకంటే బాగా ఉడకాలన్నమాట. ఓకే, అన్నీ ఇలా కలిపాను. ఇప్పుడు దీంతో 1 బియ్యం తీసుకుంటాను అనమాట. ఇవి మంచినీళ్ళు అండి, ఫిల్టర్లో నీళ్ళు పట్టుకొచ్చుకున్నా. దీంతో 2 నీళ్లు అన్నానికి పోసేయాలి. రెండు అన్నానికి. ఇంకొచ్చి అది ఉడకాలి కదా మరి మటన్, కాబట్టి ఇంకొక హాఫ్ ఎగస్ట్రా అన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని మూత దెబ్బనా తిప్పుతానే ఉంటా. ఇంకా ఈ మటన్ బాగా ఉడికించాలి. బొమ్మ వచ్చావా? అబ్బో, నువ్వు బలి కూర్చుంటావా? ఏంది ఇది? ఎవరు ఇచ్చింది నీకు? చిన్న ఇచ్చిందా? ఈరోజు ఫ్యాన్ వేసుకునేవు నువ్వు? అబ్బో, కొడుతున్నావమ్మా నేనే? ఎందుకు ఎందుకు కొడుతున్నావమ్మా నేనే? ఎందుకు కొడుతున్నావు? ఇప్పుడు ఇది బాగా ఉడికిపోవాలి. ఓ, ఏమి తెచ్చినాడు తమ్ముడు నీ కోసం? ఏం తెచ్చినాడు? ఏం తెచ్చినాడు తమ్ముడు? పట్టు చూద్దా. పొయ్యి మంట వేసుకునేదాన్ని, కట్టెలు పొయ్యి. చిన్నాడు కట్టెలు పొయ్యి మంట వేసుకుని ఊపు కొట్టాలి, బాగా ఉంటుంది. లోపల పెట్టావా? నీదే ఇదే? ఏంది అది నీదే? ఏం అప్పుల పట్ట చూద్దామా? దీంట్లో ఏమున్నాయి తెలుసా? తెలుసా ఏమున్నాయా? అది పౌచ్లో పెట్టుకున్నా.
కొంచెంసేపు ఉండు ఏంది ఏం స్వీట్ ఇది దానిపైన ఉండదు కదా మా పేర నువ్వేమా ఆ స్టిక్కర్ ది ఫస్ట్ ఇది చెప్పు నువ్వు నాకు స్టిక్కర్లు దీమా అని డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇది తిని చూడ ఇది ఇదే ఇదా రోస్ మిల్క్ తిని చూడు 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 ఫస్ట్ కన్నయ్య నీకు పెడతా పట్టు నీకు పెడతా కొంచెం తిన్నా కొంచెం తిని చూడు టేస్ట్ చూడు సూపర్ టేస్ట్ చిన్నడా బాగా నచ్చుతా స్వీట్లు అదిరిపోయి మా 2000 ఇదా 1350 రూపాయలు కిలో అదే ఇది కూడా బాగుంటుంది మా ఇది రసగుల్లా అది పాలతో టైప్ నేను స్వీట్లు తినలేను అయ్యో ఇది చూడ ఇవన్నీ మొత్తం పాలకోవాలతో చేసినట్టు అయ్యో నాకు వద్దు. ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అవి కూడా నాకు వద్దు. ఇది ఇండియా స్వీట్ హౌస్ దాచి పెట్టుకో అశోకుడు అశోకుడు బాగా ఉడికిపోవాలా ఉడికిపోయిన తర్వాత ముక్కలు పక్కకు తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుని మళ్ళీ అది ప్రాసెస్ వేరే ఉంటుంది. అదే ఆయిల్లో ఇవన్నీ పేస్ట్లన్నీ కూడా ఫ్రై చేసేసుకొని ఇందులో కలిపేసుకోండి. ఓకే సరే నాన్న అది ఆపి. ఓయమ్మా ఏమేమి తెచ్చినాడు పెద్దోడు నీకు మీ తమ్ముడు ఇది ఏంటి పట్ట చూద్దాం. పాప్కార్న్ పాప్కార్నా పాప్కార్న్ అయ్యా ఎవరు తెచ్చిందే ఎవరు తెచ్చి భలే కూర్చున్నావు భలే కూర్చున్నావా మీ తమ్ముడు భలే కూర్చుంటాడు. నాన్న మాడుకోళ్ళు ఉన్నాయి నన్న రండిగా అక్కడ చూడ మాడుకోళ్ళు అన్నీ కుళ్ళిపోతున్నాయా. కొడతా కొడతా నిన్ను కొడతావా అబ్బో కొట్టిందా మమ్మీ నిన్ను కొట్టిందా ఇది పాప్కార్న్ అంటే చీజ్ చీజ్ పాప్కార్న్ మాడిపళ్ళు పక్కన పెట్టేను పాప్కార్న్ ఎవరు చెప్పినారా ఎవరు తెచ్చిచ్చింది ఎవరు తెచ్చిచ్చింది అవన్నీ పక్కన పెట్టేసి నాన్న పాప్కార్న్స్ తింటారంట. అబ్బో ఈ అయినా తినొచ్చా ఎట్లాంటిది అవుతున్నా అది చీజ్ మా తింటుడు ఎట్లా
బాగుందా? చీజ్ కూడా తినకూడదు నాకు. ఎట్లుందా? బాగా ఉండదు కానీ తినకూడదు. ఈ నాకు టేస్ట్ ఏమో బాగుంటాయి సూపర్గా, కానీ ఇవంతా తినకూడదు. చీజ్ ఫ్లూట్ కావాలా? ఫ్లూట్ కావాలా? ఫ్లూట్ నేను అవన్నీ వాడను. నేను తెచ్చుకునేదే వాడతా. బాబు అశోక, నువ్వు మామూలు కదా, వస్తావు నీకు ఫ్రూట? మమ్మీ వచ్చడా? దీంట్లో కదా లైఫ్ వెళ్ళిపోయినాను కానీ వేరు అదే ఫ్లూట్. ఫ్లూట్ ఇదిగోండి బాగా ఉడికిందనమాట. ఇప్పుడు ఈ యాలకులన్నీ తీసేద్దాం. తేలినాయి బాగా యాలకులలో ఉగ్గాలు. ఇది తీసేద్దాం, బాగుంటుంది. అన్నంలో మళ్ళీ వేరిపోకుండా. ఓకే, ఇదంతా నేనే గెంటి తట్ట ఊడ్చామన్నమాట. మొత్తం ప్లేట్ తింటే ఎంత టేస్ట్ అంటే నిజంగా. ఇదిగో ఉడికింది కదా, ఉడికింది తెలిసిపోతా ఉంది. సుమారు గంట కంటే ఎక్కువ, అంటే ఇక్కడికి పోసినాం కదా నీళ్ళు, ఆ నీళ్ళు కొన్ని అయిపోయినాయి కదా, ఇంకా ఉడకనే ఉడుకుతూ ఉంటుంది. ఈ ఆయిల్ హీట్ చేసుకుందాం, ఆ ముక్కలు ఫ్రై చేసుకుంటాను. ఇదంతా ఆయిల్ బాగా గాలించి ఈ ఫ్రై చేసుకోవాలి ఈ ముక్కలు. పెడతాను ఇది కానీ అబ్బో ఊదు ఊదు నువ్వు శ్రీకృష్ణుడు నువ్వా అన్నయ్య? ఓహో సూపర్ అన్నయ్య నువ్వు. ఇందులో ఆయిల్ వేసి పెట్టాను అనమాట ఈ ఫ్రై చేసుకోవటానికి. ఈ పీసులు మళ్ళీ ఫ్రై చేసుకొని కొంచెం ధనియాల పొడి కొంచెం మిరప్పొడి యాడ్ చేసుకోవాలన్నమాట. పృథ్వీ పనసకాయ తేడానికి వెళ్ళాడు.
పృథ్వీ పనసకాయ తెస్తాను. బాగా ఒక గంట పైన ఉడికించుకోవాలండి మటను ఈ విధంగా. ఆ తర్వాత వేయించుకోవాలన్నమాట. గంట పైన అయిపోయింది. మా పిల్లలకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది టేస్ట్. వేయించుతా ఆయిల్ హీట్ అంత లోపల ఉంటుంది. హీట్ అవన్నీ ఆయిల్ ఇసురుతావా? ఇసురితే హీట్ అవుతుందా? చల్లారుతుంది. ఇసురితే హీట్ అవ్వదు. అబ్బో అబ్బో వర్షకుడు పెట్టినాడు. ఆయిల్ హీట్ అయింది. ఉడుకుతూనే ఉంది. ఇది వేగిందాక అలాగే ఉడుకుతుంది. రెడ్గా వేయించుకోవాలన్నమాట. ఎర్రగా వేగాలన్నమాట. తిప్పుకుందాము. ఓకే హలో ఓకే అశోకుడు. ఓకే కన్నా ఇది బాగా వేయించాలన్నమాట. ఏం పెట్టాను? పెట్టాను పెడతా. పెడతా పెడతా కానీ కానీ కన్నా పెడతా కన్నా పెడతా. అవునా
ఓకే కన్నా చక్రవర్తి. సరే. ఓహో, పిల్లం పోయి తీసుకున్నాడా కృష్ణుడా? అందుకని నువ్వు తీసుకున్నావా? సూపర్ కన్నయ్య. నువ్వు కృష్ణుడుగా? కృష్ణుడా నువ్వు? ఓకే, సూపర్ సూపర్ కృష్ణయ్య. సూపర్ కృష్ణ నువ్వు. సూపర్ కృష్ణ. ఇప్పుడు వేగిపోయినాయి అన్నమాట. వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇలా వేయించుకున్నాం అన్నమాట. కనిపిస్తుందా? ఇప్పుడు ఇవి కూడా వేయించేసుకుందాం. వేయించి మళ్ళీ ఇందులో వేస్తా. ఇవి కూడా బాగా వేగిపోవాలి. బియ్యపిండి పోదాం. ఎందుకంటే ఇది నేను తీసుకోవాలని ఇచ్చింది. బాగుంటుంది సూపి ఎక్కడ పెట్టావా? సూపి ఎత్తుకుపోయినాడు. చెట్లు పెట్టుకో. బిర్యానీ ఏంది? నువ్వు ట్రిమ్మింగ్ కటింగ్ చేసుకోవా? ఇప్పుడు ఇవి కూడా ఎగిపోయినాయి. ఫ్రూట్ అది చెప్పేస్తావా? ఇదేం చేసుకున్నాం కదా, అవసరం జరుగుతున్నాను. దీంట్లో కొంచెం మిరప్పొడి, ధనియాల పొడి, ఉప్పు వేయాలన్న ఈ వేడిగా ఉండే ముక్కలకి. వావ్, సూపర్ సూపర్ సూపర్. మమ్మీ భలే చేస్తుంది ఇప్పుడు మటన్. ఇవి కొంచెం అటు ఇటు కలుపుతున్నానా, ఉప్పు కూడా వేస్తా ఉన్నా.
ఇవి కలిపేసి Don't నేనేం tell చేస్తా? them, man. ఫ్రై Free. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఆయిల్లో ఇవన్నీ వేయించాలన్నమాట. ఫస్ట్ అల్లం తెల్లగడ్డ పేస్ట్, నీళ్ళు వస్తుంది. Okay. నేను వేస్తాను. అది సగం కాలుతుంది అటు కూర్చోకు. నేనే ఇస్తాను. అసలు కన్నా కూడా వేస్తాడు. అల్లము ఎర్రగడ్డ ఇది స్మెల్ సూపర్ ఉల్లా. స్మెల్ సూపర్ ఉంటుంది. అల్లం తెల్లగడ్డ ఎర్రగడ్డలు అన్నీ వేసేసి మమ్మీ ఎర్రగడ్డలు వేయలే ఇంకా, అది కొంచెం అయితే ఎర్రగడ్డలు నేను యాడ్ చేస్తాను. ఇది ఎర్రగడ్డ. ఎర్రగడ్డ పేస్ట్ అన్నమాట. ఈసారి ఎందుకు మా పేస్ట్ చేస్తున్నాం అంతా? అన్నం లైక్ బాగా కలిసిపోయి నీట్గా ఉంటుంది కదా అన్నం. ఏం కనిపించదు అన్నంలో, అంతా అన్నంలో వేసుకోవాలి. ఏందా వద్దు నీకే చూడా కోరుకోకూడదు అట్లా. నీకే ఫ్రూట్. ఊపుతావా? కృష్ణుడు ఊపుతాడు. ఇంకా చూడా ఊపుతావా? ఊపు అది కాసేపు ఆగనిచ్చి ఊపు ఊపు ఇప్పుడు ఈ టమాటో కొత్తిమీర వేసాను. ఇవి కలిపేసినావా ముక్కలు? కలిపినమ్మా. అసలు కన్నా కూడా కలిపినారు. నువ్వు కూడా కలిపినావా? అబ్బో సూపర్ అయ్యాను. బాగా కలిపినారమ్మా. ఎట్టొచ్చింది వాసన? వాసన ఎట్టొచ్చిందా? దాంట్లో అసలు కూడా బాగుంది. ఇప్పుడు తగ్గిపోయింది. బాగుంది. మనసుకు చూస్తాను. ఇవ్వు. దాంట్లో బియ్యం వేసేసామమ్మా. వేయాలి వేయాలి, అది పోసేసేస్తా. అప్పుడు నెయ్యి వేసి చేస్తా ఉన్నావు కదా మా బిర్యానీ. నెయ్యి, ఇది పన్నీరు. అది వేరు, అది వేరే బిర్యానీ. ఇప్పుడు టమాటో కొత్తిమీర. సరే సూపర్. బాగా యాగని నేను అంతలోపు ఈ బియ్యం వేసేస్తాను. దీంట్లో ఆకు ఎక్కువ ఉంటున్నారు ఆకు మొత్తం అశోక్ అన్న స్వీట్ అదే ఎక్కడ పెట్టినా బాగుంది. నాకు తినేసినావా? వాసన బాగుంది. తినేసాను నాకు స్వీటా. స్వీటు నువ్వు తినేసినావా? పెట్టుంటాను కొనుక్కుంటాను. వాడు పెట్టిన మమ్మీ బియ్యం వేసేసిన కబర్ పెద్ద కబర్ పప్పు పప్పు
దాన్ని కలబెట్టినానా ఏమ్మా ఏమైందా చూడా అటు కుట్టుకోకూడదు అట్లా తమ్ముడు కదా ఒక కిలో బియ్యం చేస్తున్నా ఎందుకు మంట పైన కొంచెం పక్కింటి కొంచెం అశాక నీళ్ళే ఈడు అశాక Mami, karnı tok sıkıntısını mami ya. Şurada anne. Yorsunur. Ben perkınanita. ఏం ఏడుస్తాడు Perkınanin చెప్తున్నాడు. నిన్న రాత్రి చిన్నవాడు తిన్నా కొంచెం అసలు ఏమైంది ఏమైందా ఏదేసేనన్నా అదైతే ఇది కొంచెం ఆగనిమ్మా ఏగిందా ఏడగిందా ఎప్పుడు టాలెంట్ ఎంతసేపు నుంచి ఏగింది నాన్న ఏడ ఆగలా ఇది ఇంకా ఏగాల దీంట్లో పోసి కలిపేస్తాయి ఒకటే సార్ ఒకటే బంగారు తీసుకొచ్చేసి సరిగేలాగా చేస్తున్నారు మా అప్పుడు అంటే అవును సరే తిన్నారు కూడా మేము మొక్కలు పచ్చి మిరప్పొడి వేసారు పచ్చి ధనియాల పొడి వేసారు అది పచ్చిగా వాసన రాదా అని మీకు డౌట్లు రావచ్చు ఆ డౌట్లు ఏమి వద్దండి ఎందుకంటే వేడి ముక్కల మీద వేసేసాం కదా ఆయిల్ కలిసిన ముక్కలు కదా ఈ కారంలో కూడా ఆయిల్ కలిసింది కదా కాబట్టి పచ్చి కారం వాసన రాదనమాట పైగా ఈ వెత్తి మళ్ళీ అందులో పెడతాం ఉడికించడానికి కొంచెం ఉడికిన తర్వాత మధ్యలో పెడతాం అనమాట కాబట్టి ఇది చాలా బాగుంటుంది కొంతమంది డౌట్ వచ్చదని చెప్తున్నాను ఓకే కాలుతుందా కాలిపోతుందా ఇది ఇటు ఎగింది ఇది కావు ఇది కావద్దు పోసి గింటతో ఏడుచు ఇంకేం వేసుకోలేదు ఇది కావద్దు మసాలా వేయించుకున్నాను కదా ఆయిల్లో అది ఇప్పుడు అది కాదు గుడ్డు ముక్కలు వేయించుకున్న ఆయిల్లో కలిపి దాన్ని కూడా ఇందులో పోసేసాం అన్నమాట ఇప్పుడు ఇది హాఫ్ ఉడికింది కదా హాఫ్ ఉడికింది ఓకే ఇప్పుడు ఈ ముక్కల్ని కూడా పెట్టేయాలి ఇప్పుడు ఈ మసాలాతో పాటు బాగా ఉడికింది కదా ఏగింది కదా ఇప్పుడు మళ్ళీ ఉడుకుతుంది అనమాట అది ఉడికిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఇప్పుడు సరిపోయింది ఏం కలబెట్టద్దు ఇది ఇలాగే ఉడకాలన్నమాట ఉడకనిచ్చి మళ్ళీ వేస్తా స్టార్ట్ కాలిపోతుంది
నువ్వు కలిపి చూడు ఇంకొక మొక్క ఓమో తినలేను మనం తింటే ఇంకేమే ఇంకొక మొక్క అయ్యో దేవుడా తీయాల్సిందే తీయవద్దు. తినలేదు రవ్వంత ఎలా ఉందో చెప్తా నువ్వు ఉండి చెప్తా ఎందుకు ఊరికి తీసే మళ్ళీ వేస్ట్ వేస్ట్ కాదు తినలేమా ఏం కాదు ఉండు మా చేసినాడు తినలేను బిర్యానీ అన్న తీసుకోమా తెచ్చా ఉండు ఉప్పు పెట్టు రెండు చేపలు కూర్చున్నా ఏందో నువ్వు అర్థం కావాలి అబ్బా అబ్బో కాతాను కాతాను కదా అమ్మ తిరిగి అబ్బో బాగా పిండి ఇదా ఇదో ఇదే యాంటీకి పక్కింటండి సెకండ్ టైంకి దానిపైన మూత పెట్టి ఇస్తారు ఏం కాదులే కనీసం పేపర్ అన్నా పక్కనే కానీ మూత మూత ఇదో ఏంది మూత పెట్టింది ఒరే దాన్ని నిండుకుంటే ఎట్ట పడుతుంది ఇది పైన ఇంటానికి ఈ కరెంట్ ఇప్పుడే పోవాలా వాళ్ళ దృష్టి చెప్తాను కరెంటు ఆయన బట్టలేదని చూడు పాపం తీసుకో ఏం కాదు బిర్యానీ ఊరికి వేస్ట్ అవుతుందిమా ఎత్తుమా తిను తిను మా సామి తినలేను తింటావులే తిను అయ్యో దేవుడు మటన్ తిను బాగా వేస్ట్ కావాలా తిన్నా తీసుకో ఇంకా చూడు నన్ను ఎట్టున్నావు చూడు నన్ను ఎట్టున్నావా తిని వచ్చిందిలే ఇది ఎట్లుండదమ్మా ఎట్లుండదు టేస్ట్ బాగుందిమా నిజం చెప్పు నిజంగానే అబ్బా ఇది టేస్టే కదరా నాయనా ఇదేం టేస్ట్ రా నాయనా తినే అంతా తినే నువ్వే అబ్బా చిన్న టేస్ట్ లేదు కదా నాయనా చూడ లేవు కూర్చున్నట్ట కూర్చో నువ్వు చూసాను నా దగ్గర కూర చూడండి మెత్తగా ఎట్టు ఉడికిందా అన్నం కూడా ఉడికి ఇవద్దు 7:30 నాకు కాదు ఈరోజు 7:30 నాకు భోజనం తిన్న తర్వాత మళ్ళీ పెడతా మటన్ ఇంకా కావాలా మటన్ ఫ్యాన్ వేసుకున్నా ఫ్యాన్ వేసుకున్నా మాకు అలవాటు వేడి వేడిగా అవునా పొయ్యి మీద నుంచి దించడం తిండగా మాకు ఇట్ట తింటే తిన్నట్టు ఉంటుంది
లేకపోతే తిన్నిట్టు ఉండదు చల్లకపోతే తెల్లం మా ఎక్కువ మాత్రం వాళ్ళు అంతే సంగటిగా ఎదిగినా పొయ్యి మీద నుంచి దించాలో తినేసారు అంతే సూపర్ బా ఎంత బాగుంటుందా సూపర్ ఉన్నారు. బొమ్మ బాగా బొమ్మ టేస్ట్ అయితే దగ్గర పెంచున్నారా ఈ టేస్ట్ ఏంటి టేస్ట్ తిన్నాడా ఇది చూడు ఎట్టు ఉడికిపోయింది మటన్ మటన్ కారం ఎక్కువైంది. నాకు చికెన్ నాకు మటన్ నచ్చింది. కాదు ఈ ఎట్లమ్మా ఆయన పెట్టలేదు కోపం కూడా ఇది మమ్మీకి, ఉండాలి ఇది మమ్మీకి. చిన్న అనిపిస్తుంది కారు పట్టిన నీకు పెట్టానా చట్నీలో కొంచెం ఉప్పు వేసుకుంటారా నీకు పెట్టాలంటున్నా ఇదంట పెట్టాలంట పెట్టానా పడుతా చిన్నోడు పెట్టమని సూపర్ చిన్నోడు పెట్టమని తిను బొమ్మ పెడతా, తిను. నువ్వు తింటే బొమ్మ పెడతా. మమ్మీ పెడతాను నేను లేదు కోసం పెడుతుంది తిన్నాను తింటే బొమ్మ పెడతా. మమ్మీ పెట్టేస్తాను పెట్టేస్తాను ముందు బొమ్మ పెట్టాలి కదా పెట్టాము కొట్టాడంట కొడుగు టెక్స్చర్ బాగుంది ఫ్లవర్ టెక్స్చర్ బాగుంది బాగా ఉడికింది. టెక్స్చర్ బాగుంది మరి బంకగా ఒత్తుకోవాలి మరి పొడిగా నూనెగా టెక్స్చర్ బాగుంది బాగుంది వండుతుంది ఎంత సూపర్ అసలు ఎట్లున్నామా వాళ్ళు ఇంకా రెండు పెట్టాము అన్నం మా అమ్మ ఇదే తెల్లకి తీసి అంటే మళ్ళీ ఎత్తి పెట్టినావు పెట్టుకోమా ఏం కాదు ఏందా అన్నం తినాల్సిందే ఇంక నేను వైట్ టేస్ట్ ఏమి టేస్ట్ నాకైతే ఇక్కడ ఉన్నాడు తినేసిన నాన్న అబ్బా నేనైతే కడుపు నిండు తిన్నా వద్దు ఉండాలి చూడు మెత్తగా చూడు ఎంత మెత్తగా ఉడికిపోయింది ఏమి రాలా వేసి అడ్డం మెత్తగా ఉండదు
చూడ ఎంత మెత్తగా ఉడికిపోయింటే ఉడకరా మెత్తగా లేదు. చూడు చిన్నోడు ఏమంటాడు చూడు. అదే గట్టిగా గట్టిపోతుంది. అందుకంటే ఎత్తుకొచ్చినావు అడ్డం దూకావు. ఇది ఇంత మెత్తగా ఊడొచ్చా ఉంటే పట్టుకుందిడా పెట్టుకో. చూడు అంత మెత్తగా ఉంటే ఎంత మెత్తగా ఉండాలి. మెత్తగా ఉంటే చూడు ఎంత బాగుండదు. ఎలుకుపోతుంది. పళ్ళు నీకు సందు ఉండాలి. మామూలు చికెన్ తింటే ఎలుకుపోతుంది. ఎంత మెత్తగా ఉడికిందో. అందరూ చూడ పెట్టినాడు.